అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు మా జర్నలిస్ట్ అయ్యి ఎందుకు మాట్లాడతాడో, బుర్ర పని చేసి మాట్లాడతాడో, బుర్ర పని చేయకుండా మాట్లాడతాడో తెలియదు. మరి తీసుకునే డబ్బులకి న్యాయం చేయాలని మాట్లాడతాడేమో తెలదు కానీ, ఈ రోజున ఒక కొత్త వీడియో బయటకు వచ్చిందండి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విపరీతంగా తిప్పేస్తున్నారు జర్నలిస్ట్ సాయి వీడియోని. ఆ వీడియోలో ఏమని చెప్పుకొస్తాడంటే, పెరుగు తోడెట్టాలన్నా కెమికల్స్ ఉండాలంట, వెన్న తీయాలన్నా కెమికల్స్ ఉండాలంట, నెయ్యిగా చేయాలన్నా సరే కెమికల్స్ ఉండాలని చెప్పేసి అని మాట్లాడతాడు. ఒకవేళ అలా లేకపోతే 15 రోజులకు మించి ఎక్కువగా నిలవ ఉండదు కాబట్టి ఖచ్చితంగా కెమికల్స్ వాడాల్సిందే అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. వాడతారు, పెరుగు కోసము కెమికల్స్ వాడతారు, వెన్న కోసము కెమికల్స్ వాడతారు, నెయ్యి కోసము కెమికల్స్ వాడతారు. ఎందుకంటే అది ఎత్తిన వాటి పాలన ప్రిజర్వ్ చేయడానికి కెమికల్స్ వాడతారు. పెరుగు కోసము కెమికల్స్ వాడతారు, వెన్న కోసము కెమికల్స్ వాడతారు, నెయ్యి కోసము కెమికల్స్ వాడతారు. ఎందుకంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాగబెట్టుకున్నటువంటి నెయ్యి అయినా సరే 10-15 రోజులకి దాని ఇది తగ్గిపోతూ ఉంటుంది. నేను ఏ చెప్పించు కొట్టాలన్నా నేను ఏ జోడించు కొట్టాలి నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడ చదువుకున్నావు? నాకు ఇంగ్లీష్ ముక్కలు చదవటం రాదు, కనీసం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం రాదు. ఏదో వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు చూసి చదివేస్తావు అంతే. మరీ అంత అడ్డగోలు సమర్థన పనికిరాదన్న. పాలను ప్రిజర్వ్ చేయడానికి కెమికల్స్ కావాలా? పాలను తోడెట్టినట్టు పెరుగు మనం చేసుకోవడానికి కెమికల్స్ కావాలా? వెన్న తీయడానికి కెమికల్సా? నెయ్యి తయారీకి కెమికల్సా? మీ ఇంట్లో మీ తాత ముత్తాతలు అలాగే చేశారన్నా? అలాగే తిన్నారా? అలాగే కాసారు ఇంట్లో నెయ్యి? ఏమో మా ఇంట్లో ఎప్పుడు నేను అలా చూడలేదు, చేయలేదు కూడా. సింపుల్గా మా ఇంట్లో ఎప్పుడన్నా పాలు మిగిలిపోయి అనుకున్నా, పులుపు నిమ్మకాయ లేదంటే ఏదన్నా కానీ కొద్దిగా ఏదైనా పెరుగు ఏదన్నా ఉంటే అందులో ఎత్తేనా తోడు ఎత్తే అది పెరుగు వద్ది. చాలా సింపుల్ లాజిక్. ఆ పెరుగుని చిలికితే వెన్న వచ్చుద్ది, ఆ వెన్నను మరగబెడితే నెయ్యి వచ్చుద్ది. మన ఇంట్లో చేసుకునే నెయ్యి అని ఇదంతా కూడా. సరే పరిశ్రమలు కాబట్టి ఆ ప్రాసెస్ వేరే విధంగా ఉంటే ఉండొచ్చేమో, కానీ అన్నిటికీ కెమికల్స్ ఎందుకు కలపాలో నాకు అర్థం కావట్లా. సరే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే కెమికల్స్ వాడతారు అనుకుందాం అన్న, ప్రస్తుతానికి అనుకుందాం. నువ్వు చెప్పిన లాజిక్ కరెక్టే అనుకుందాం. పని ఈ కెమికల్స్ ఎప్పుడు వచ్చినాయి అన్న? మనం మాట్లాడుకునే కెమికల్స్ ఎన్ని ఏళ్ళ క్రిందట వచ్చినాయి? మహా అయితే ఒక 20-30 ఏళ్ళ కిందట, అంతే కదా. ఒక 2-3 దశాబ్దాల కింద నుంచి వచ్చినాయి, అంతేనా? తిరుమల లడ్డూ చరిత్ర ఎన్ని ఏళ్ళదన్నా? దాదాపు 300 సంవత్సరాల చరిత్ర. అప్పుడు లేవుగా ఈ ఫ్యాక్టరీలు లేవు, ఈ కెమికల్స్ లేవు, ఈ రసాయనాలు లేవు. మరి అప్పుడు ఎలా తయారు చేశారంటో? నువ్వు జర్నలిస్ట్ అన్నా, ఏదో పొరం పొగ్గడు మాట్లాడితేట ఆ మాత్రం లోకజ్ఞానం లేదు నీకు. నేను ఎప్పుడు విన్నా పాలను ప్రిజర్వ్ చేయడానికి కెమికల్స్ అంట, పెరుగు తోడు పెట్టడానికి కెమికల్స్ అంట, వెన్న తీయడానికి కెమికల్స్ అంట, నెయ్యి మేర పెట్టడానికి కెమికల్స్ అంట. అరే ఇప్పుడు దాన్నే జగన్మోహన్ రెడ్డి పైన అస్త్రం కింద ఉపయోగించేస్తున్నారని సమర్థిస్తున్నాడంటే, నువ్వు డబ్బులు తీసుకొని మాట్లాడితే మాట్లాడినా తప్పులేదు. ఇంత అడ్డగోలుగా మాట్లాడితే జోకరం అయిపోతావు. కనీసం నీకు అక్కడైనా కానీ విలువ ఉండాలి కదా. మరి అంత అడ్డగోలు సమర్థన లేదండి అలాగే జరుగుద్దని అని చెప్పని అన్నా సరే, తిరుమల ఆ లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దాదాపు 300 ఏళ్ళ చరిత్ర. అప్పుడు ఇన్ని ఫ్యాక్టరీ లేవు, ఇన్ని కెమికల్స్ లేవు, ఇంత విధానం లేదు. మరి అప్పుడు ఎలా తయారు చేశారన్న లడ్డూలు? మీ ఇంట్లో మీ తాత ముత్తాత నెయ్యి అలాగే తయారు చేసుకున్నారా? ఈ చిన్న అందరికీ తెలిసిందే, నెయ్యి ఎలా తయారు చేసుకుంటామని అందరికీ తెలిసిందే. నేనేదో పెద్ద సైంటిస్ట్ లాగా వచ్చి విపరీతంగా మన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని మనం జీవించేసుకోవాలని తాపత్రయంతో నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఇలాగే ట్రోల్ అయిపోతావు అన్న. నిన్ను ఒక పిచ్చోడి కింద రాకేస్తారు. సమర్థించుకో. నేషనల్ మీడియా చూడు ఒకసారి, కాంట్రీ నుంచి మొక్కను ఉమ్మేసేస్తున్నారు. మొన్నటి దాకా మీరు తిప్పారు కదా, ఈ ఇండిగో వ్యవహారం ఏదైతే ఉందో అది వచ్చిందో ఆ ఇష్యూలో అర్నబ్ గోస్వామి మాట్లాడిన మాటల్ని వైసీపీ సోషల్ మీడియాతో పాటు ఈ జర్నలిస్ట్ లాంటి వ్యక్తులు మీరు విపరీతంగా ట్రోల్ చేశారు కదా. నారా లోకేష్ గారు అలా అంటున్నారు, ఇలాగంటున్నారు, డామ్ డాకారం అని చెప్పేసి అని. అదే అర్నబ్ గోస్వామి నిన్న రాత్రి డిబేట్లో కాంట్రీ నుంచి మొఖం మీద ఉమ్మేసేసాడు. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, మీకు సిట్ ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా? 250 కోట్ల రూపాయలు తినేశారు, నెయ్యి కల్తీ చేశారని చెప్పి సిట్ చెప్తా ఉంటే మీరు ఎక్కడికి వచ్చి అడ్డగోలుగా వాదిస్తున్నారా అని చెప్పేసి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి ఎవడైతే ఉన్నాడో సుక్కలు చూపించేసాడన్న, సమాధానం కూడా చెప్పలేకపోయాడు. ముఖం మీద చూసేస్తున్నారా?
మీరు ఇక్కడికి వచ్చి తప్పే ఉంది, అన్నిటిలోనూ కూడా కెమికల్స్ కలుపుతారు, పాలలో కలుపుతారు, పాలు మరగబడితే కెమికల్స్ ఉండాలి, పెరుగు తోడెడితే కెమికల్స్ ఉండాలి, వెన్నదిస్తే కెమికల్స్ ఉండాలి, నెయ్యి మరగబడితే కెమికల్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి అప్పాపాయకోళ్ళు చెప్తున్నారు. మీరు మేధావులు, మీరు జర్నలిస్టులు, మరి ఎక్కడ చదువుకున్నావు నాకు తెలుదు. పట్టుమని 4 ముక్కలు మాట్లాడలేడు, ఇంగ్లీష్ ముక్కలు చదవలేడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట పదే 4 ముక్కలు ఇంగ్లీష్ కూడా చదవలేడని చెప్పేసి నేను చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఒక 1 year అవుతుంది, కియా కార్లకు సంబంధించి ఒక కొత్త మోడల్ కార్ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు ఆ మోడల్ బయటకు వచ్చినప్పుడు, ఇంకా బయటికి రాలేదు, ఆ మోడల్ డెమోని బయటకు వచ్చినప్పుడు కొంతమంది బుక్ చేసుకుంటారు కదా. ఇప్పుడు చూడండి, మార్కెట్లోకి ఏదైనా ఒక కొత్త మోడల్ కార్ వస్తుంది అనుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఆ కార్ని ముందుగా బుక్ చేసుకుంటారు, మాకు కావాలి అని చెప్పేసి అని. అలా కొంతమంది బుక్ చేసుకున్నారు. ఒక 100 మందో, 200 మందో, ఒక 1000 మందో, లేదంటే 1,00,000 మందో బుక్ చేసుకున్నారు. ఆ డెలివరీ అయ్యే టయానికి, అంటే ఆ మోడల్ కారు రిలీజ్ అయ్యే టయానికి ఈ బుక్ చేసుకున్న 100 మంది అయితే 100 మంది, 1000 మంది అయితే 1000 మంది, అంతకు మించి ఉంటే అంతకు మించి ఈ బుక్ చేసుకున్న వాళ్ళు ఏ ఒక్కరో కూడా క్యాన్సిల్ చేసుకోవాలా. అది ఆ కంపెనీకి ఒక గొప్ప విషయం లాంటిదన్నమాట. వాళ్ళు గర్వంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు ఈ కారుని, ఈ మోడల్ని బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరో క్యాన్సిల్ చేసుకోలేదు, 0 బుకింగ్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరో కూడా క్యాన్సిల్ చేసుకోలేదు అని అర్థం. దానికి వీడు ఏమని చదివేసాడు చెప్పండి. వీడు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ అన్నమాట. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పినట్టుగానే కియా కార్ల కంపెనీ అదొక డబ్బా కార్ల కంపెనీ, ఒక కొత్త కారు మోడల్ రిలీజ్ చేశారు. ఇప్పటికొచ్చి ఒక్క కారు కూడా బుక్ చేసుకోకపోవడం విచిత్రంగా అనిపించిందని చెప్పి చదివేశాడు. పచ్చి వదులు తిట్టాను నేనైతే ఫోన్ చేసి. ఏం జర్నలిస్ట్వి, ఏం చదువుకున్నావు నువ్వు, అసలు నువ్వు జర్నలిస్ట్ ఎట్టాగయ్యావు, అక్కడ ఉన్నది ఏంటి, నువ్వు చదివింది ఏంటి అని చెప్తే వీడియో డిలీట్ చేసేసాడేమంటే. అంత గొప్ప మేధావి. ఆ మేధావి వచ్చి వాళ్ళ ఉపన్యాసాలు చెప్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. సమర్థించు, తప్పలేదు. అందరికీ ఏదో ఒక పార్టీ అంటేనో, ఏదో ఒక నాయకుడు అంటేనో అభిమానం ఉంటుంది. అభిమానాన్ని మనం తప్పుపట్టలేం. నీకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉండొచ్చు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేయండి. పోనీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అంటే అలాగనే ఒప్పుకోడు. లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అంటే ఒప్పుకోడు అలాగా. లేదు నేను న్యూట్రల్ అంటే న్యూట్రల్గానే మాట్లాడాలి, 2 వైపులా మాట్లాడాలి. నేషనల్ మీడియా మొత్తం, దేశం మొత్తం కాంట్రీ చుమ్మేసేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలలేదురా వీళ్ళు అని చెప్పేసి అని ఒక పక్క కాంట్రీ చుమ్మేస్తుంటే నువ్వు సిగ్గు లేకుండా వచ్చి ఇక్కడికి వచ్చి అడ్డగోలు సమర్థన, పైగా లాజిక్లు చెప్పుకొస్తున్నారు మీరు. ఇక్కడ నెయ్యి తయారీ విధానం గురించి రాష్ట్రంలో ఎవరికీ తెలియదా? మరీ అంత ఎరిపప్పలమా మేము? మేము చిన్నప్పటి నుంచి చూడట్లేదా? మా ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేస్తారో, పెరుగు ఎలా తోడాడతారని చెప్పేసి నేను ఇంట్లో చూడట్లేదా? అంటే మరీ మమ్మల్ని పిచ్చోళ్ళ కింద లెక్కేసి, మరీ మమ్మల్ని నిశానికలకి లెక్కేసి, మేము ఏదో అడవి మనుషుల్లాగా అలా ఎప్పుడు తిండి చూడలేనట్టు, పెరుగు చూడలేనట్టు, పాలు చూడలేనట్టు, నెయ్యి కంటెంట్ తెలియనట్టు ఏం అడవుల వాదనండి ఇది? నువ్వు జర్నలిస్ట్ అట్టగా ఏవో మాకు అర్థం కావట్లేదు. వాటికి కూడా సిగ్గుపడి అన్న కాస్తానా కానీ. చదువు 1-4 సార్లు చదువు. మనం దీని మీద వీడియో చేయాలనుకుంటున్నాం కదా, చేస్తే మంచిదా కదా? ఎలా చేయాలి? వేరే విధంగా ఏమైనా చేయన్నా? మరి జోకర్ అయిపోతున్నావు నువ్వు. ఈ మాదిరిగా మాట్లాడితే అన్న జలస్ అయ్యానా, నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఈ మాదిరిగా మాట్లాడితే నిన్ను ఒక జోకర్ గాడు అనుకుంటారు. నేను నీకు ఎవడో జర్నలిస్ట్ స్థాయి, ఇటు పెద్ద మేధావి, ఇటు చదువుకున్నాడో, ఇటు 10 మందికి ఉపయోగపడే అంశాలు చెప్తాడని చెప్పేసి నేను ఎవడో అనుకోడన్నా. ఎవడు అనుకుంటాడో? ఆ రోజు అలాగే మాట్లాడు. అంబటి రాంబాబుని పరామర్శకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి నిలదీసేసాడు. ఎవరు నిలదీసేసాడు? అంబటి రాంబాబు లకారాలతో మాట్లాడితే అంబటి రాంబాబుని తప్పు పట్టాల్సింది పోయి ఇక్కడ దాడి, లేదంటే జగన్మోహన్ రెడ్డి జనప్రపంచం, జగన్మోహన్ రెడ్డి అంటే పోయి మళ్ళీ పొద్దులైతే ఆ వీడియో ఒక 5-6 వీడియోలు అదే భజన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని చూసి అందరూ భయపడిపోతున్నాడు. ఎవడు భయపడిపోతాడు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడిపోతాడు, అసెంబ్లీలో అడిగేట్టడానికి భయపడిపోతాడు. నువ్వు ఇక్కడికి వచ్చి టిక్కిలాడితే నీకు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడేస్తావు. సబ్జెక్ట్ ఉండదు, తెలియదు, జనాలందరినీ పిచ్చోళ్ళు అనుకుంటావు. నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి నేనేం చెప్తే అది నిజమని చెప్పేసి నువ్వు అడగోలుగా భావించేస్తావన్న. నువ్వు అడగోలుగా మాట్లాడాడు. వైసీపీ కార్యకర్తలు దాన్ని ముక్కల కింద కట్ చేసేసి అయ్యి బాబు ఇగో ఈ మేధావి చెప్పేసాడు చూడండి అని చెప్పేసి నాన్న తిప్పాడు. మా దరిద్రం అంతే. వాటిని మేము చూడటం, పైగా దాని గురించి ఒక 10 నిమిషాలు పక్కాగా టైం కేటాయించి మళ్ళీ దాని గురించి మేము వీడియోలు చేయడం, ఇది ఒక అతిపెద్ద దరిద్రం అయిపోయింది.
తెలియని అంశాల పట్ల నీకు ఏదైనా మేధస్సు ఉంటే తెలివితేటలుంటే తెలియని అంశాల పట్ల మన అపరజ్ఞానాన్ని అంతా ప్రదర్శించేసి ఏదైనా విశ్లేషణ చేస్తే బాగుంటుంది. దాని గురించి మాకు కూడా తెలియదు కాబట్టి ఓహో అనుకుంటాం. చిరాగ్గా పాలు గురించి, పాలు మరగబెట్టడం గురించి, పెరుగు తోడెట్టడం గురించి, వెన తీయడం గురించి, మళ్ళీ వెనను మరగబెట్టి నెయ్యి తీయడం గురించి, వీడి గురించి చెప్పమాకు. చాలా చండాలంగా చాలా చిరాగ్గా ఉంటుంది. అది కూడా తెలియదా మాకు ఇంకా. నోర్మై.